హలో ఫ్రెండ్స్, నేను నా వీడియోస్లో ఈ రియల్ ఎస్టేట్ పై సుమారు వందల కొద్ది వీడియోస్ వేశారు. అంటే గత సంవత్సరం నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. అంటే నేను జనరలీ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటా. అంటే హౌ హ్యూమన్ బ్రెయిన్ వర్క్. అసలు ఒక సిస్టమ్ని బలపరచడం ఎలా, ఒక దృఢమైన సిస్టమ్ని కూల్చటం ఎలా అనేది నాకు చాలా ఏళ్ళ నుంచి నాకు ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దీంట్లో నాకు ఆసక్తి కలిగించే విషయం ఏమంటే, మనము ఏ గంభీరమైన కాంప్లికేటెడ్ డేంజరస్ టాస్క్ చేసినా అది మనకు లింక్ ఉన్నట్టు, అంటే ఎక్కడ ఫుట్ ప్రింట్స్ ఉండవద్దు. అంటే దేనికి డైరెక్ట్ ప్లగ్ కనెక్షన్ లేకుండా ఇండైరెక్ట్ హ్యూమన్ సైకాలజీని యూజ్ చేసి, అంటే వరల్డ్లో మనం టచ్ చేయలేని థింగ్స్ని టచ్ చేయొచ్చా. నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. నేను ఒక విషయం చాలా అర్లీగా అండర్స్టాండ్ చేసుకున్నాను. ఏమంటే మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు. అంటే ప్రపంచంలో మనకన్నా బలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా మనకు వీఆర్ నాట్ కాంపిటేటివ్. ఐ ఆమ్ నాట్ కాంపిటేటివ్. అంటే నేను ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే గ్యారంటీ ఫెయిల్ అవుతాను, ఖచ్చితం. నాది నాకు తెలుసు. పోనీ ఫైనాన్షియల్గా దేనన్నా కుదిపే స్ట్రెంగ్త్ ఉందా అంటే అది లేదు. 3 అయిపోయినాయి. 4వది మనకు వాక్చాతుర్యం, మెమొరీ పవర్, లేదా ఇవన్నీ డిస్ప్లే చేసి ఒకరిని ఆకర్షించే శక్తి ఉందా అంటే అది లేదు. పోనీ ఫేస్ వాల్యూతో జనాలను ఆకర్షించి మన వైపు అవి చేద్దామంటే తలపై ఎంటుకలే లేవు. అయితే ఈ వరల్డ్లో ఒక థింకింగ్ ఆర్డర్ని, అంటే వరల్డ్ ఒక భద్రంగా సెక్యూర్గా ఒక వేలో థింక్ చేస్తూ ఉంటుంది. టోటల్ వరల్డ్ అట్లే నడుస్తుంటుంది. ఈ బలమైన సొసైటీలో ఈ థింక్ చేసే వే ఉంది కదా, దీన్ని మనం డిస్టర్బ్ చేయవచ్చా? అంటే ఒక సామాన్యుడు ఆలోచిస్తే ప్రపంచంలో, అంటే సొసైటీలో బలంగా పాతుకుపోయిన ఒక ఆలోచన విధానాన్ని
మనము మన శక్తి కొలది మన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా దాన్ని డీరేల్ చేయవచ్చా, అంటే గాడి తప్పియొచ్చా అని నాకు ఎప్పటి నుంచో ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. బలంగా సొసైటీ ఒక రాంగ్ రూట్ వైపు అందరూ కలిసి కట్టుగా వెళుతూ ఉంటారు. దాన్ని టచ్ చేస్తే బొగ్గైపోతారు, భస్మం అయిపోతారు. దాన్ని టచ్ చేయలేమ్మా. సొసైటీ యొక్క థింకింగ్ని టచ్ చేయాలంటేనే భయపడే రోజులు ఇవి. అది చెడ్డైనా మంచైనా, ఎస్పెషల్లీ చెడైతే మనం టచ్ చేయలేం. టచ్ చేసినామంటే సొసైటీ ఎగబడుతుంది అండి. సో ఇటువంటి థింకింగ్ని మనము ఎక్కడైనా గాడి తప్పించవచ్చా, డిరేల్ చేయవచ్చా? బలంగా తప్పటడుగులేస్తున్న సొసైటీని మన శక్తికి మించి ఉన్న ఈ ఫోర్స్ని మన శక్తితో దీన్ని ఒక అల్పిన్తోనైనా పడవచ్చు. పొడిస్తే అది ఏ పాయింట్, ఎక్కడ, దీని నోడల్ పాయింట్ ఏది? ఈ సొసైటీ బలంగా ఒక గ్లోబ్ లాగా, ఒక బాల్ లాగా ఉంది. ఈ బాల్లో ఎక్కడో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వేలాది లక్షలాది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు గత దశాబ్దాలుగా జనాలకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు బ్రెయిన్కి. జనాల సైకాలజీని పొడుస్తూ ఉన్నారు. అంటే రీప్రోగ్రామ్ చేసేసింది టోటల్ సొసైటీ థింకింగ్ని. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఒక టైపు ప్రోగ్రామ్ చేసి అందరినీ బ్లైండ్గా ఫాలో అయ్యేటట్టు, అంటే ఈ వేలాది లక్షలాది మంది కౌన్సిలింగ్ వల్ల, ఈ ఎన్వైరన్మెంట్ వల్ల ఈ సొసైటీ ఒక దారి ఎంచుకుంది. అంటే అట్లా ప్రోగ్రామ్ అయిపోయింది బ్రెయిన్. ఆ బ్రెయిన్కి మీరు ఎంత నచ్చ చెప్పినా అది వినదు. అది ఒక్క బ్రెయిన్ కాదు, లక్షలాది బ్రెయిన్లు ఇదే విధంగా ప్రోగ్రామ్ అయిపోయింది. అయితే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన బ్రెయిన్లను ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దీన్ని దారి మళ్ళియాలి. అది సాధ్యమా అనేదే మంచి మార్గం. రియల్ ఎస్టేట్ ఛానల్కి విచిత్రమైన పేరు కదా. నేను వెజిటేరియన్ని నాన్ వెజిటేరియన్ పనులు చేస్తాను. ఈ డైలాగ్ ఎక్కడో విని ఉంటారు మీరు. విజయశాంతి సినిమాలో ఒక విలను ఉప్మా తినుకుంటా, జీడిపప్పు ఉప్మా తినుకుంటా ఈ డైలాగ్ అంటాడు. నేను చిన్నప్పుడు విన్నా. అంటే సొసైటీలో మనము ఒక బీజాన్ని నాటాలి అంటే మనము డిస్టర్బ్ కాకుండా. చూడండి, మనకి ఎంత తప్పుడు అనిపిస్తుంది ఈ డైలాగు. బ్లాక్ స్పెక్స్ పెట్టుకొని పొలిటీషియన్ ఉంటాడు. విజయశాంతి సినిమాది, ఆమె ఇన్స్పెక్టర్ ఉంటుంది దాంట్లో. ఆ సినిమా పేరు నాకు గుర్తొస్తలేదు.
గుర్తొస్తే చెప్తాను నేను ఇప్పుడు. దాంట్లో వాళ్ళ ఇంటికి వచ్చి విలన్ వాళ్ళ అమ్మమ్మని అడుగుతాడు. ఆమె జీడిపప్పు ఉప్మా చేసి పెడతాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను వెజిటేరియన్ తిని అన్నీ నాన్ వెజిటేరియన్ పనులు చేస్తా. అంటే తప్పుడు డైలాగ్ అనిపిస్తుంది అండి, కాదండి. తాను దృఢంగా ఉండి సొసైటీలో చేంజ్ చేయడం ఎలా. నాకు అంటే ఇది 4th 5th 6th నేను ఎప్పుడో చూసిన పిక్చర్. నాకు అప్పుడే అంటే ఆ చిన్న ఏజ్లోనే ఈ డైలాగ్ చాలా నచ్చింది. 6th 7th ఉంటాను నేను. ఇది విజయశాంతి పిక్చర్, ఇది ఖచ్చితంగా నాకు గుర్తుకుంది. ఆ విలన్ ఫేస్ నేను ఎప్పుడైనా చూస్తుంటా కూడా యూట్యూబ్లో. నాకు దాంట్లో నచ్చింది, నాకు నీ జీవితంపై విరక్తి పుట్టింది. భలే ఆ డైలాగ్స్, అసలు డైలాగ్స్ ఆఫ్ ది డెకేడ్. అది సైకాలజీకి సంబంధించిన ఒక డైలాగ్. నాకు నీ జీవితంపై విరక్తి పుట్టింది. ఎంత పవర్ఫుల్ చూడండి. నేను ఒక సెకండ్ పర్సన్, నీ జీవితంపై నాకు విరక్తి పుట్టింది. నాకు ఈ డైలాగ్ కూడా బాగా నచ్చింది చిన్నప్పుడే. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకున్నాను లైఫ్లో. అంటే సొసైటీలో మనము మెలగాలి, శక్తి ఉన్నా లేకున్నా మన పంతం నెగ్గాలి అంటే వెజిటేరియన్ తిని నాన్ వెజిటేరియన్ పనులు చేయాలి. మనం నాన్ వెజిటేరియన్ తినొద్దు, తినేది వెజిటేరియనే, కానీ నాన్ వెజిటేరియన్ అంత కఠినంగా ఉండాలి. ఇప్పుడు జనరల్లీ వెజిటేరియన్స్ అంతా చాలా మృదు స్వభావులు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారనుకోండి, ఏం చేతనవుతుంది వీడికి, అదే వాడు సడన్గా ఏమైనా వేసేసినా ఏ బాపనాడు వానికి అంత దమ్ము ఉండదు అంటారు. అదే అడ్వాంటేజ్, అది అడ్వాంటేజ్. సొసైటీలో ఉన్న మిత్ అది. బాపనోడు ఏం ధైర్యం ఉంటుంది వానికి, అన్నం పప్పు తినడానికి ఏం దమ్ము ఉంటుంది అనేది మనకు కావాలి. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ కావాలి. మనం చాలా బాధపడతాం, చూసిందా వాడు మనం ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఆ ఇన్సల్ట్ కరెక్ట్ పాయింట్ అది. ఇప్పుడు నేను ఎవరినైనా వేసి 2 కొట్టినా, ఏ లేదండి వాడు బ్రాహ్మిన్స్ వాళ్ళకి ఏం చేత కాదు, దద్దమ్మలు అన్నం పప్పు తినడానికి అంత దమ్ము ఉంటుందండి. అదే కావాలి, అదే కాన్ఫిడెన్స్ కావాలి. కొట్టినా నమ్మొద్దు, తిట్టినా నమ్మొద్దు. వాళ్ళు భజనలు కీర్తనలు చేసుకుంటాడు, గలీజ్ తిడతా అంటే నేను నమ్మనండి. అదే కావాలి, అదే నమ్మకం కావాలి. నేను వీకున్నా అని సొసైటీ పదే అనాలి. ఎవడన్నా నేను వీకున్నా అనిపించుకుంటారా? ఏయ్ ఏ కులపడైనా ఏయ్ మేము తక్కువనమ్మా, ఏయ్ మేము మెజారిటీ అన్నంటావు. మనం అట్లాగా అనండి. మీరు వీకున్నారు, మేము వీకున్నాం, నేను వెజిటేరియన్. సొసైటీ వద్దనుకునేది కేర్ఫుల్లీ చూస్ చేసుకోవాలి. సొసైటీ వద్దు ఏదంటదో ఆ వద్దు అనే మెటీరియల్ మనం సొసైటీ నుంచి ఈజీగా తీసుకోవచ్చు.
సొసైటీ కావాలి 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 అని మొత్తుకునే ఏదైనా వస్తువుని సొసైటీ నుంచి గుంజడానికి చూసావో ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది, మనం తట్టుకోలేము. అంటే సొసైటీ వద్దు అని ఏ వస్తువును పక్కన పెడుతుందో ఆ వస్తువునే తీసుకొని సొసైటీలో చేంజెస్ తేవాలి. ఇది చాలా దారుణమైన, గంభీరమైన, నీచమైన థింకింగ్. ప్రతి పని ఖర్చుతో కూడుకున్నది. ప్రతి పని బలముంటేనే సాధించవచ్చు. ప్రతి పని డబ్బుతోనే పూర్తవుతుంది అనేది నాకు నచ్చని మాట. ఈ మూడు ఉంటే మంచిదే. పని పూర్తి కావడానికి ఈ మూడు అవసరం. కానీ పని పూర్తి కావడానికి ఇవే అవసరం అనేది తప్పు. వీడే చేయగలడు అనేది తప్పు. ఇలాగే అవుతుంది అనేది పరమ తప్పు. ఆప్షన్స్ లేవు అనేది అరుదు. నేను మంచి మార్గం ద్వారా నేను జనరలీ చేసే ఎక్స్పెరిమెంట్స్లో ఇదొకటి. కానీ దీంట్లో ఒక గంభీరమైన పాయింట్ ఉంది. నేను ప్రజలు తాము బాగుపడడానికి ఏ విషయాన్ని విస్మరించి అవసరం లేని విషయాల గురించి మాట్లాడి దానికోసం తమ జీవితం పణంగా పెడుతున్నారో ఆ విషయం నుంచి జనాలను పక్కదారి పట్టించి వాళ్ళ జీవితంలో ఇంకా సారము మిగిలి ఉంది అని నేను ఇండైరెక్ట్గా నా వందలాది వీడియోలు చిత్ర విచిత్ర సైకాలజికల్ పాయింట్స్తో డిజైన్ చేసి నా మంచి మార్గంలో వదిలాను. ఇవి బేసిక్ మోడల్. అంటే వేలాది కోట్లు, లక్షలాది కోట్లు ఇన్వెస్ట్ చేయబడిన బిజినెస్లో మనం ఒక గుండు సూది తీసుకొని దిగి దాన్ని దశ దిశ మార్చొచ్చా అంటే మార్చొచ్చు. దీనికి హై లెవెల్ ఆఫ్ థింకింగ్ అండ్ పేషెన్స్ కావాలి. నేను 600 వీడియోలు చేసిన అంటే 600 వీడియోలు, ప్రతి వీడియోలో ఒక గుండు సూది పిన్నితోని ఒక్క పోటే పొడిచా. నేను ప్రతి వీడియోలో వందలాది పోట్లు పొడిచలే. ప్రతి ఒక్క వీడియోలో ఒక గుండు సూదితోని ఒక్క పోటు. పేషెన్స్. వేలాది మంది యొక్క ఆలోచన మారాలి అంటే అది ఒక్కరోజు, 2 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు కూడా పట్టచ్చు. వేలాది కోట్లు ఇన్వెస్ట్ చేయబడిన కోటీశ్వర్లు రూల్ చేసే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ని వంచాలి అంటే నాలాంటి బాపనోడి తరం కాదు అని నాకు బాగా తెలుసు. ఈ లోకంలో
నేను బాపనోడిని అయి ఉండొచ్చు, నేను ఉప్మా తింటుండొచ్చు, నేను చపాతీలు కూరలు తింటుండొచ్చు. కానీ సొసైటీలో బలవంతులు, నీతివంతులు, డబ్బు కలిగిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. మా సంఖ్య తక్కువే. నా మాట ఎవరు వినాలే, ఎందుకు వినాలే? ఈ ప్రశ్నలే కదా. నా మాట ఎందుకు వినాలి, వీడెవడు అనే ప్రశ్న వస్తుంది. నాకు ముందే తెలుసు. చూడండి, గత సంవత్సరంగా వీడెవడు, నీవెవడు, నీకేం తెలుసు అని బాగా ప్రశ్న వేస్తున్నాను కామెంట్స్లో. దేనికి నేను కరెక్ట్ జవాబు ఇవ్వలేదు. కరెక్ట్ జవాబు ఇయ్యను కూడా. నా నెక్స్ట్ వీడియోలో గుండు సూదితోని నేను ఎక్కడ ఇన్సర్ట్ చేయబోతున్నాను అనేది నా కమెంట్ ద్వారా ఎవరికి తెలియకూడదు. హ్యూమన్ సైకాలజీ చాలా కాంప్లికేటెడ్ థింగ్. దానికి 100 సార్లు చెప్పినా బోధపడదు. ఆశ్చర్యం ఏమంటే 101 గిన ఆ ఒకటోసారి 100 టైమ్స్ వినడు. ఆ 101 టైం ఎప్పుడు ఆ సైకాలజీలో ఈ మందు దిగుతుందో అది ఇంకా పోదు. వేలాది కోట్లు, లక్షలాది ఫ్లాట్లు, వేలాది బిల్డర్లు, లక్షలాది ఏజెంట్లు. అంటే నా ఎక్స్పెరిమెంట్కి ఆపోజిట్ ఉన్నది మ్యాసివ్ ఫోర్స్. వాళ్ళు ఉఫ్ అంటే కొట్టుకోపోతారు. మనం ఏం చేయాలి? సొసైటీ అందరినీ మిస్గైడ్ చేసి ఒక బలమైన రూటులో అందరినీ అక్కడ ఫెవికాల్ పెట్టి అంటించి అందరినీ ఒకే రీతిలో ఆలోచింపజేస్తున్న ఈ జనాలను, ఈ మాఫియాని ఎదుర్కోవాలి అంటే ఒక బలమైన వైరస్ కావాలి. అది కనిపించకూడదు, వినిపించకూడదు, తాకకూడదు, కానీ అది వ్యాపించాలి. అది బలం ద్వారా సాధ్యం కాదు, డబ్బు ద్వారా సాధ్యం కాదు, దేనివల్ల సాధ్యం కాదు. అది ఒక వైరస్. సైకాలజీలో ఆ వైరస్ చేరడానికి ఒకటే మార్గం, మంచి మార్గం. మీ ఆరోగ్యం కోసం తయారు చేసిన చేదుతో కూడుకున్న కషాయం మంచి మార్గం. మనము ఏండ్ల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్స్ తమ ఎక్స్పీరియన్స్ అడ్డం పెట్టుకొని అడ్డమైన లెక్కలు చూపించి ప్రజలను బలి తీసుకుంటున్నారు. మరి దీనికి సమాధానం
అంటే ఈ ప్రజలను రక్షించుకోవడం ఎలా అనేది అసలు ఇంపాసిబుల్ టాస్క్. మనం ప్యాంప్లెట్లు పంచాలనా, మనం పోయి అందరి కాళ్ళు పట్టుకోవాలనా, లేదా పెద్ద సంఘం పెట్టి దానికి అధ్యక్షుడై గట్టి గట్టిగా మైకులు పెట్టుకొని అరవాలనా? అవసరం లేదు. నా బ్రెయిన్లో మెదులుతున్న ప్లాన్ బ్లూ ప్రింట్ని సమర్థులైన సబ్స్క్రైబర్స్ ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ సాధ్యం అని నేను ఈ 1 yearలో ప్రూవ్ చేసిన. చాలా మంది అడుగుతున్నాను, సార్ వీడియో క్వాలిటీ బాగాలేదు, ఆడియో క్వాలిటీ బాగాలేదు, దయచేసి మీరు ఫోన్ మార్చండి. చిచి చిచి, నేను చాలా కఠిన ఆత్మను. నేను ఒక 1200 ఖర్చు అయ్యే ఒక జియో ఫోన్తోనే ఈ 600 పైచిలుకు వీడియోలు తీసి టాప్ ఎండ్ సాఫ్ట్వేర్ ఎడిటింగ్ టూల్స్తో రన్ అయ్యే ఈ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్స్ని మట్టి కరిపించిన. మీరేమనుకుంటున్నారు? నా దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. నేను ఒక్కసారి ఒక మీడియంని నమ్ముకున్నా అంటే దాన్ని పిప్పి చేసేస్తా. ఒక నార్మల్ ఫస్ట్ మోడల్ జియో డబ్బా ఫోన్ నుంచి 650 వీడియోలు తీసి 11,300 చిల్లర సబ్స్క్రైబర్ని సంపాదించి వాళ్ళనందరినీ ఒక ఆలోచన విధానాన్ని ఫాలో అయ్యేటట్టు ప్రయత్నం నేను ఈ ముదనష్టపు సిస్టంతోనే నేను తయారు చేసిన. నాకు ఎక్కువ ఖర్చులు వద్దు. డిజిటల్ స్క్రీన్స్ అవి పెట్టి భయంకరంగా గడబడి చేయొచ్చు, గూగుల్కి యూట్యూబ్కి పే చేయొచ్చు నా వీడియోస్ ప్రమోట్ చేయమని. వద్దు. జనాలు బతికే ఉంటే, వాళ్ళ ఆలోచన శక్తి బతికే ఉంటే తప్పకుండా నా ఛానల్ హిట్ అవుతుంది అని డే 1 నుంచి నాకు నమ్మకం. సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? వాళ్ళకి తెలుసు, చాలా మందికి తెలుసు నేను జియో డబ్బా ఫోన్ నుంచే నా వీడియోస్ షూట్ చేస్తాను. వితౌట్ కట్, అన్కట్, గంట సేపు మాట్లాడతాను. మీరు చూడండి, ఏదైనా చూడండి. నేను ఒకరోజు చూస్తుంటా, ఒక గోవింద సేవ ఆట ఒక ఆమె అందరినీ విమర్శిస్తుంది. ఇప్పుడు శివుడు ఈ విష్ణుమూర్తి దిగి వచ్చినా ఏమో శివుడు అంత బూడిది పూసుకొని ఉంటాడు వెధవ అంటది. విష్ణుమూర్తి ఎప్పుడు పండుకొని ఉంటాడు సోమవారపోతే వెధవ అంటది. గోవింద సేవ ఆట ఒక ఛానల్ చూడండి. ఆ బాపనామినే ఆమె లిప్స్టిక్ పెట్టుకుంటుంది, పెట్టుకొని అందరిని విమర్శిస్తుంది. ఆమె 3 seconds కన్నా 5 seconds కన్నా ఏది ఎక్కువ మాట్లాడదు. 3 seconds 5 seconds కట్, 3 seconds 5 seconds కట్, 3 seconds 5 seconds కట్. అట్లా ఒక 15-20 నిమిషాలు చేస్తుంది వీడియో. అంటే గంట సేపు ఒక విషయంపై కుదురుగా మాట్లాడలేని సన్నాసికి మీరు వ్యూవర్స్ చూడండి ఎంతున్నారు. ఆమె ఏం చేయదు, అందరినీ విమర్శిస్తారు. ఇప్పుడు నేను చేసినట్టు. ఈ బాపనోళ్ళ పని ఇది. గోవింద సేవ ఛానల్ చూడండి. నేను అడిగేది ఒకటే, ఆమె నువ్వు లిప్స్టిక్ ఎందుకు పెట్టుకో? నీ సబ్జెక్ట్లో స్టఫ్ ఉన్నప్పుడు ఆమె లిప్స్టిక్ ఎందుకు? ఇప్పుడు నేను విగ్గు పెట్టుకోవచ్చు కదా, అవసరం లేదు.
నేను బనీన్ మీద చెప్పినా ఇంటర్ జన. మరి నువ్వు లిప్స్టిక్ ఎందుకు పెట్టుకుంటావు? ఇది ఒక్కదానికి ఆన్సర్ లేదు. లేకపోతే తక్షణమే ఆ లిప్స్టిక్ తీసే. లిప్స్టిక్ ఎందుకు దరిద్రంగా? ఆ పొడవాటి నామము ఉండదు లిప్స్టిక్. అంటే జనాలు సబ్జెక్టు మీద పట్టులేదు. విమర్శించడం అంటే అన్నిటి మీద విమర్శించే హక్కు మనకు లేదు. మన వీక్నెస్ కూడా లక్షలు ఉంటాయి. నేను అందుకోసం రియల్ ఎస్టేట్లో చాలా మందికి ఇండైరెక్ట్గానే నేను సమాచారం అందించాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం నేను చెప్పిన అనుకోండి, దాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయగలరో లేదో అనే డౌట్ నాకుంది. ఇప్పుడు నేను చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేను క్యాల్కులేట్ చేసి చెప్తే అది అలా చేయొద్దట. నేను ఒక్కొక్క ప్రాబ్లమ్ని సపరేట్గా చెప్తా చూడండి. ఇప్పుడు కంబైన్ చేయాలి. వేలాది మంది సివిల్ ఇంజనీర్ గమనించండి మీరు, వందలాది వేలాది బిల్డర్లు, మేస్త్రీలు, వాళ్ళకెక్కడో వాళ్ళ ప్రొఫెషన్పై డౌట్ ఉంది. మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. తప్పు చేసి సమర్థించుకొని మన బిజినెస్ కొనసాగిస్తున్నాం. ఇదే నాకు పెట్టుబడి. నాకు తెలుసు వీళ్ళు భయంకరమైన తప్పులు చేస్తారు. 15 ఏళ్లలో అంటే 10-12 ఏళ్లలో కంప్లీట్ అయ్యే ఈఎంఐని వీళ్ళు 20-25 ఏళ్ల వరకు ఈడుస్తున్నారు. అంటే ఒక మనిషి సగటు 70 ఏళ్ళు బతికితే వాడి దాంట్లో 30-35-40 ఏళ్ళు గుంజి పారేస్తారు. దేనికి అంటే వాళ్లకు హక్కు లేని హక్కు సాధించడానికి. అదే ఇల్లు. నీ ఆదాయం నెలకు 30,000, నీవు కొనుక్కునే ఇల్లు 70 లక్షలు. ఏమైనా పొంతన ఉందా? ఇది ఎందుకు కొంటున్నారు అంటే ఇప్పిస్తున్నారు. నీ 30 ఏండ్ల జీవితాన్ని తాకట్టు పెట్టించి మరీ నీకు ఇల్లు ఇప్పిస్తున్నారు. వాళ్ళ ధైర్యం చూడండి, వాళ్ళ ప్లాన్ చూడండి. నాకు అదే అనిపించింది. ఇంత విచ్చలవిడిగా జనాలను, సొసైటీని దోచుకునే ప్లాన్ వేసిన వాళ్లకు మనం విరుగుడు లేదా? దీనికి ఉంది. సింపుల్. మేము మోసపోతున్నాము అని బలంగా ఈ ఇల్లు కొనేవాళ్ళు, ఇల్లు కాంక్షించేవాళ్ళు నమ్మాలి. మేము మోసపోతున్నాం. ఎలా మోసపోతున్నాం అది కూడా చెప్తున్నాను అందుకోసం. క్యాల్కులేషన్ ద్వారా. ప్రూఫ్ అంటారు. పుడ్డింగ్ లైక్స్ ఇన్ ఈటింగ్. నేను పుడ్డింగ్ వండి పెడతా, తినండి, రుచి చూడండి, నమ్మండి. ఇప్పుడు పుడ్డింగ్ బాగుందా లేదా ఎట్లా తెలవాలి? రుచి చూస్తేగా తెలిసేది. ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ లైక్స్ ఇన్ ఈటింగ్. తింటేగా తెలియదు. మేము తినాలి, తినండి. రుచి చూడండి. మేము నమ్మండి. ప్రూఫ్స్ ఎక్కడ? ఇగో. మేము అయినా నమ్మం, చావండి. సొల్యూషన్ ఎంత స్మూత్గా ఉంటుందో సొల్యూషన్ లేకపోవడం కూడా అంతే రఫ్గా ఉంటుంది. ఇప్పుడు సొసైటీని మూర్ఖులు అనడం తప్పు. సొసైటీ ఒక గైడింగ్ ఫోర్స్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంది. అంటే ఎక్కడి నుంచో ఆకాశవాణి వినపడాలి. దాంట్లో వాళ్ళకు జీవితంలో దాగి ఉన్న సత్యం వినపడాలి.
అదే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక లీడర్ ఒక స్టేట్ యొక్క రెవెన్యూ జనరేషన్ ఆస్తులు అమ్ముకొని దాన్ని కొనసాగిస్తున్నాడు అంటే హీఈస్ ఈక్వల్ టు ఏ డ్రంకార్. అంటే ఎక్కడెక్కడ ఇంట్లో పైసలు ఉంటే ఆ పైసలు కిచెన్ లైన్కి ఎక్కడి నుంచి తీసుకొచ్చి తాగి వస్తాడు కదా మొగుడు, వాడితో సమానం. అమ్ముకొని తినడానికి నీ లీడర్షిప్ అవసరమా? ఆస్తులు అమ్ముకొని తినేది ఒక పెద్ద పనే. ఇప్పుడు మన ఇంట్లో ఎవడన్నా ఆస్తులు అమ్ముకొని తిని తాగుతున్నాడు అనుకో, వాళ్ళు ఏమంటాం? దేవర్స్ గాడు అంటాం, అవునా కదా? ఆస్తులు తిని పుస్తకాలు తెంపుకొని తాగేటోడిని ఏమంటాం ఫ్యామిలీలా? దేవర్స్ గాడు, పనికి బాని విధవా అంటాం, అంతే కదా? మళ్ళీ ప్రభుత్వ భూములు అమ్ముకొని స్కీమ్స్, నేను చెప్పిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటా, నా మత్తులు నేను జోగుతా. ప్రభుత్వ భూములు అమ్మడానికి నీవెవడు? ఆ మత్తులు ఎవడు జోగమన్నాడు? ఆ ప్రామిస్ ఎవడు చేయమన్నాడు? దానికోసం ప్రభుత్వ భూములు అమ్ముడేంది? యావరేజ్ ప్రైజెస్ ఆఫ్ ల్యాండ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయడం ఏంది? అది చాలా తప్పుడు పని. డిమాండ్ సప్లైని విస్మరించి ఏ ప్రభుత్వాలు తమ ఇష్టాధోరణితో తమ రెవెన్యూలు పెంచుకోవాలని ఆర్టిఫిషియల్ గ్రోత్ని ఇండ్యూస్ చేస్తారో వాళ్ళు పవర్లో ఉండరు. ఇది కేసీఆర్ ప్రూవ్ చేసేసి. కేసీఆర్ కొన్ని వేల మందిని కోటీశ్వరుడు చేశాడు, అయినా పవర్లో లేడు. గమనించాలి, ప్రతి పొలిటీషియన్ గమనించాలి. నేను చెప్పింది హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ టెండెన్సీ. కొన్ని వేల మందిని కోటీశ్వరులు చేశాడు, కానీ కొన్ని కోట్ల మందిని ఇల్లు లేకుండా చేశాడు. నీవు కొన్ని కోట్ల మంది ఓటుపై బతికేటప్పుడు కొన్ని వేల మంది కోటీశ్వరులు నిన్ను రక్షించలేరు అని ఈ ఎలక్షన్స్ ప్రూవ్ చేసినాయా లేవా? చేసినాయా లేవా? ఒకటే జవాబు. ల్యాండ్ రేట్స్ నేను ఎప్పుడు చెప్తున్నా, గవర్నమెంట్ రేట్స్ డిక్లేర్ చేయండి. యావరేజ్ కమర్షియల్ రేట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ దిస్ ల్యాండ్ అంటే రన్నింగ్ యావరేజ్ కమర్షియల్ రేట్స్ మీరే డిక్లేర్ చేసేయండి. యావరేజ్ గవర్నమెంట్ రేట్స్, రిజిస్ట్రేషన్ రేట్స్ మీరే డిక్లేర్ చేసేయండి. ఈ రెండు చేయండి, అట్ ఎ టైం చేయండి. రెవెన్యూ స్టేబుల్గా ఉంటుంది. ఇది మనం చూస్తున్నాం. కానీ పొంగులేటి అనే వ్యక్తులు కోటీశ్వరు, మీరు ఆయన మాట్లాడుతుంటుంది చూడండి, అసలు ఆ కోర్టు ఎట్లొచ్చిందో, దేవుడు ఆ లక్ష్మీదేవి ఎట్లొచ్చిందో ఆయన తెలియదు. ఆయన ఖమ్మంలో చాలా ఫేమస్ పర్సన్ ఉండొచ్చు. ఆయన మాట్లాడుతుంటే ఆయన ధోరణి చూడండి ఎట్లుంటుంది. నేను తప్పు పడతలేను, ఈజ్ ఎ గుడ్ పర్సన్ అట. ఖమ్మంలో చాలా ఫేమస్ పొలిటీషియన్, మంచి వ్యక్తి అట, నో ప్రాబ్లం. నాకేం ఇది లేదు, రెండో ప్రశ్న లేదు. ఈజ్ ఎ గుడ్ పర్సన్, బట్ యు ఆర్ నాట్ ఎన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. రేవంత్ రెడ్డి ఈజ్ మేబీ ఎ గుడ్ పొలిటీషియన్, బట్ ఈజ్ నాట్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన నాకు ఆశ్చర్యం, రేవంత్ రెడ్డి ఈజ్ అ రియాల్టర్ అంటే ఎన్నో ప్రాజెక్ట్స్ డెవలప్ చేసిండట. మరి ఆ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసిన పర్సన్కి ఈ ఆర్టిఫిషియల్లీ ల్యాండ్ రేట్స్ బూస్ట్ చేస్తే అది ఈ టైంలో అది అమరావతికి హెల్ప్ కాదా? నేను చెప్తాను, రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా? తెలుసు. అయినా ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఎందుకు పెంచుతున్నాడు? నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తా. మ్యాక్సిమం తెలంగాణ పొలిటీషియన్స్ ఆల్రెడీ ఆంధ్రాలో పెట్టుబడి పెట్టేసారు. ఇది నేను 6 నెలల క్రితంలో నేను ఒక వీడియో పెట్టాను. తెలంగాణ రియాల్టర్స్, తెలంగాణ పొలిటీషియన్స్ ఆంధ్రాలో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ చీప్ అగ్రికల్చర్ ల్యాండ్స్.
నేను 6 నెలల బ్యాక్ ఒక వీడియోలో చెప్పాను ఇదే విషయం. చాలా మంది రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయం అనుకుంటారు, కాదండి. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం వెనుక ఆంధ్రాలో కొన్న తెలంగాణ పొలిటీషియన్స్ యొక్క భవిష్యత్తు ఈ డిసిషన్ పై ఆధారపడింది. తెలంగాణ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ పడిపోతాయి, అమరావతి ల్యాండ్స్లో భూమి వస్తుంది. ఈ భూము ఎవరు క్యాష్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ నుంచి అక్కడ పెట్టిన పెట్టుబడిదారులకు డబ్బులు వస్తుంది. దీన్ని సీసా టెక్నిక్ అంటారు. సీసా అంటే ఇక్కడ పైన ఇక్కడ కింద, ఇక్కడ తక్కడలాగా, ఇక్కడ పోతే ఇక్కడ ఆడతారు, ఇక్కడ పోతే ఇక్కడ ఆడతారు. 2 చోట్ల లాభపడేటాడు ఎవడంటే పొలిటీషియన్ ఒక్కడే, బిల్డర్లు కూడా కాదు. బ్యాడ్ టైంలో అక్కడ ఇన్వెస్ట్ చేసేసారు, గుడ్ టైం క్రియేట్ చేసి అక్కడ ఎన్కరేజ్ చేసుకుంటారు. మన వాళ్ళు అంతా ఇప్పుడు పోయి అక్కడ చేరుతారు. మన వాళ్ళు ఎక్కువ రేట్లో కొంటారు, వాడు తక్కువ రేట్ల రిస్క్ తీసుకొని తక్కువ రేట్లో కొన్నాడు, ఇప్పుడు ఎక్కువ రేట్లో అమ్ముకుంటాడు. రేవంత్ రెడ్డి భూ రేట్ల యావరేజ్ గవర్నమెంట్ రేట్స్ పెంపుదల వల్ల తెలంగాణకు రెవెన్యూ 1 to 2 to maximum 3% పెరగవచ్చు, కానీ దానికన్నా ఎక్కువ పెరగదు. దీనివల్ల 90% రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవుతుంది, సేల్స్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు గమనించండి, ఆగస్ట్ 1 ఇంప్లిమెంటేషన్ ఎందుకంటున్నాడు అంటే భూ ధరలు పెరిగిపోతాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయని తొందరగా జనాలు కొనాలని ఆ వెసులుబాటు కలిగించిండు. 2 months 1.5 months. అంటే కక్కుర్తి ఉంటుంది కదా జనాలకు, అరే రేట్లు పెరిగిపోతున్నాయంట, తొందరగా కొందామని తొందరగా ఉంటారు కదా. ఆ రెవెన్యూ రాబట్టడానికి ఈ ఎక్స్పెరిమెంట్. కానీ లాంగ్ టర్మ్లో ఎవరికి అడ్వాంటేజ్ అంటే అమరావతికి 100% అడ్వాంటేజ్ డిసిషన్ ఇది. దీనికి క్రిమినల్ థింకింగ్ కావాలి. మన తెలంగాణ పొలిటీషియన్స్ 100% దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అమరావతి చుట్టుముట్టు. బీజేపీ వాళ్ళు కూడా అక్కడనే మొత్తం కొనిపెట్టారు. 111 జియో ల్యాండ్స్ బీజేపీ వాళ్ళ చేతులున్నాయి. నేను కొన్ని క్యాప్సూల్ సైజ్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు అందిస్తుంటా. రేవంత్ రెడ్డి తెలంగాణ భూముల ధరలు పెంచడంలో మతలబు ఆంధ్రాలో ఉంది, ఇక్కడ లేదు. కీ ఎక్కడ ఉంది? ఎక్స్పెరిమెంట్ ఇక్కడ జరుగుతుంది. దీనివల్ల తెలంగాణ బిల్డర్లు తీవ్రంగా నష్టపోతారు, తెలంగాణ మేస్త్రీలు తీవ్రంగా నష్టపోతారు, తెలంగాణ ఇన్వెస్టర్స్ తీవ్రంగా నష్టపోతారు. హైదరాబాద్ చుట్టుముట్టు ఇన్వెస్ట్ చేసిన ఎన్ఆర్ఐలు భయంకరమైన క్రైసిస్లో పడతారు. కావున మీరందరూ అప్రమత్తమై ఆగస్టు 1 డెడ్ లైన్ పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఎవ్వరూ ఏ ప్రాపర్టీ కొనవాకండి. ఆగస్టు 1 డెడ్ లైన్ తర్వాత ఇక్కడ భూకంపం ఏం రాదు, సేల్స్ విపరీతంగా పడిపోతాయి. ఇంకా ల్యాండ్ డిమాండ్ పడిపోతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ రేట్స్ దగ్గరికి వస్తాయి కమర్షియల్ రేట్స్. ఎకనామిక్స్, ఇఫ్ యూ స్టడీ ఎకనామిక్స్ యూ కెన్ మేక్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్ ఈజీలీ. ఐఐటి చదివితే రాదండి. నేను ఐఐటికి తక్కువ అంటలేను, కానీ ఐఐటి వాడు ఏం క్యాల్కులేట్ చేస్తాడో వాడి పర్మిట్ అంతే. హ్యూమన్ సైకాలజీ, సొసైటీ యొక్క సైకాలజీ, ప్రాక్టికల్ ఎకనామిక్స్ ఎక్కడ అప్లై అవుతుందో అక్కడే రిజల్ట్స్ వస్తాయి. అదే మంచి మార్గం ద్వారా సాధ్యమైంది. దయచేసి ఆగస్టు 1 డెడ్ లైన్ భయపెట్టేది మాత్రమే అది. దానివల్ల హైదరాబాదులో విపరీతంగా భూ రేట్లు పెరగవు, పెంచిన వాడికి 1% సేల్స్ కూడా కావు, వాడు వితిన్ 1-2 months మళ్ళీ దిగి రావాల్సిందే, ఆప్షన్ లేదు. రెవెన్యూ జనరేట్ కాదు, అయినా 2-3% ఎక్స్ట్రా అవుతుంది. చెప్తున్నా 2 or 3% ఇంక్రీజ్ అవుతుంది తప్ప తెలంగాణ గవర్నమెంట్కి ఈ యాక్షన్ వల్ల
నష్టమే తప్ప లాభం ఏమాత్రం లేదు అని ధైర్యంగా మంచి మార్గం ద్వారా స్పష్టంగా మీకు చెప్తున్నా. ఆగస్టు 1 డెడ్ లైన్ మర్చిపోండి, అవసరమే లేదు మీకు. మీకు ఆగస్టుకు సంబంధం లేదు, మీరు కొనకండి. భూ రేట్లు పెరగవు, ఆర్టిఫిషియలీ బ్రౌచర్స్ మీద పెరిగినా వాడు ఆ రేట్లో అమ్మలేడు. హ్యూమన్ సైకాలజీ. ఆకలి లేని వాడికి నువ్వు ముందర గులాబ్ జామున్లు పెట్టి అర్జెంటుగా తినమంటే వాడు తినడు, కడుపు నిండింది వాడికి. నువ్వు ఏం పెడితే తినడు. ఆకలి అయినప్పుడు నువ్వు ఏ రేటు పెడితే ఆ రేటుకి తింటాడు. అంటే ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా యాక్ట్ చేస్తున్నంటే దీని వెనుక పవర్ఫుల్ ఒక మెసేజ్ ఉంది. ఎక్కడో కుట్ర జరుగుతుంది, ఎక్కడో ఇంప్లిమెంట్ అవుతుంది. అందరూ అలర్ట్ అయిపోయింది. ఒక రాష్ట్రం రెవెన్యూ జనరేట్ చేయాలని అంటే బుర్ర కావాలి, ల్యాండ్ కాదు. బుర్ర లేని వాడే ల్యాండ్ అంటే ప్రభుత్వ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకుంటాడు. బుర్ర ఉన్నవాడు ఒక మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని ఎన్నుకొని చూస్ చేసుకొని ఆయన వల్ల టోటల్ ఇండియాలో ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తేగలడు. మన్మోహన్ సింగ్ ఒక బలమైన ఒక చరిష్మాటిక్ ఫైనాన్స్ సెక్రటరీ కాదు, కానీ నరసింహారావు ఆయనలో ఉన్న కొన్ని గుణాలను గుర్తించి ఆయన సహాయంతో టోటల్ ఇండియా ఫైనాన్షియల్ సిస్టమ్ని, ఎకనామిక్ సిస్టమ్ని చేంజ్ చేశాడు. ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. అది థింకింగ్ వల్ల పాసిబుల్. ల్యాండ్ రేట్స్ ఇంక్రీజ్ చేయడము, బానిస అయిపోయిన జనాల మత్తు వదిలిచ్చేది పోయి దాని రేట్లు ఇంక్రీజ్ చేసి సొమ్ము చేసుకోవడం. అంటే ఇవన్నీ ఆలోచన శక్తి లేని జనాలు చేసే వ్యవహారం. ఆలోచన శక్తి ఉంటే ఒక బ్రహ్మాండమైన తెలంగాణ లాంటి రాష్ట్రంలో మీరు సిరులు కురిపించవచ్చు అని బ్రెయిన్ లేని సిస్టమ్స్ వర్క్ చేసే స్థాయి ఇది. దయచేసి ఈ కుట్రను గుర్తుపెట్టి ఎవ్వడు ఒక నయా పైసా ఇన్వెస్ట్ చేయకండి రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్ కుప్ప కూలబోతుంది అని మళ్ళీ చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ వీడియో అయిన ల్యాండ్ అండ్ ఛానల్ అయిన ల్యాండ్ నూడిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంకో తెలుగు ఛానల్ అయిన ట్రై మై టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటూ నమస్కారం.